ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు? పిచ్చోన్లా కనిపిస్తున్నానా? లే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి కూతురు వస్తుంది, కాశీ గారు తీసుకొస్తాడు. మన బ్లడ్ కదా, చుక్కబెట్టు. అన్నా కాశీ వచ్చిండు అన్న. బాబాయ్ చెప్పేనా, కాశీ వచ్చిండు, శైలజ వచ్చేసింది. కాశీ కాశీ బాబాయ్ చెప్పానా తీసుకొస్తాడని. నా తెలుసురా నువ్వు తీసుకొస్తావని. తమ్ముడు అంటే నువ్వేరా చెప్పరా ఎక్కడుందో చెప్పరా రే. అన్నా, నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు, నాకన్నీ ఇచ్చావు. కానీ నువ్వు అడిగింది తేలే. వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను. వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఏరా నేను చెప్తున్నా కదా. లే ఏం మాట్లాడుతున్నావు? పిచ్చలేసిందా? బాబాయ్ చచ్చిపోతాడట. పిన్ని చచ్చిపోతాడంటాడు. చచ్చిపోవద్దు, తప్పు. సంపాలి. ఎవరు చెప్పాడు? కాలు బెణకితే లండన్కి వెళ్ళొచ్చాం మేము, హాస్పిటల్కి. అంతే ఇంటర్వ్యూ నాయనా వచ్చినా చాలా సంతోషం అయ్యా. 14 కోట్లు పెట్టానయ్యా సినిమా మీద. నువ్వు గనక ఎమ్మి తీసుకురాకుంటే నా పని గోపాలస్వామి గోయిందా అయి ఉండదు కదా. రేయ్ అబ్బయ్యా, ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు వద్దు, 3 లక్షలు చాలు. ఒన్ని బండ వాడా, నువ్వు ఈ కాలపోలాగా లేవే. డబ్బులు ఇస్తుంటే వద్దంటాడేందిరా? ఈ డబ్బు అర్జెంట్గా వైజాగ్ పంపాలి. మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్? ఆ పిల్లకాయ ఎందుకు చెప్తా ఉంటా, నోరెళ్ళబెట్టి చూస్తావేందిరా? అట్టే లేవు. ఏంటమ్మా వెంకట్ కోసం చూస్తున్నావా? పైన ఉన్నాడు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు నిన్ను తీసుకొచ్చినందుకు. బేరాలాడ 5-10 లాగేస్తాడు గట్టోడు. వేలు కాదు లక్షలు. నిజమమ్మా, తల్లి తోడు. ఇంకా నన్ను మోసం చేయడానికి ట్రై చేయకున్నా. నేను ఇచ్చిన ఉగ్ర నేలకేసి కొట్టాడని చెప్పావు. అది నమ్మి వెంకట్ని దూరం చేసుకున్నాను. ఇవాళ డబ్బు తీసుకుంటున్నాడని చెప్తున్నా. ఒకవేళ అతను డబ్బు తీసుకున్నా సరే, దానికి ఏదో మంచి కారణం ఉంటుంది. నేను నిన్ను నమ్మను, వెంకట్నే నమ్ముతాను. ఎక్కువ మాట్లాడుతున్నావంటే? నేను సినిమా హీరోయిన్ చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసా నేను? ఇప్పుడు అంత పారిపోతావా? అప్పుడు సినిమా పరిస్థితి ఏమవ్వాలి? నువ్వు ఇక్కడ వద్దు, ముందు రా. చేయదులు వదిలేసారు. శైలు నాది. ప్రేమతో పెట్టుకో, పగిలిపోద్ది. నా కూతురు దారి కట్టొచ్చావో నిన్ను చంపేస్తాను. ఏంది? ఏం లేదమ్మా. అల్లుడు ఎక్కడ పోయినాడు? ఇంటికి పోదాం. ఉంటూ నేను చూసొస్తాను. మగతనం లేని వాళ్ళ దొంగ దెబ్బ తీయడం కాదురా, తల్లి పాలు తాగుంటే డైరెక్ట్ గా రా, నువ్వు నేను తేల్చుకుందాం. ఏంట్రా వాగుతున్నావు? మా వాడు గాడిద పాలు తాగి పెరిగాడు అనుకుంటున్నావు? నిన్ను కొట్టలేడు అనుకుంటున్నావు? నీ అబ్బా, మా వాడు పులి పెట్టరా, నిన్ను నించుని చంపి పాతరేస్తాడు. మా వాడు ఒక్కడే వస్తాడు. దమ్ముంటే నువ్వు అక్కడే రా. మనవాడు ఎవ్వరు రావద్దురా, ఎవరు వద్దు. రే భద్ర ఏసై మగోని అనిపించుకోరా. వాని పాపాలకి దినం తెరపడాలి. ఏసై
దేవుడు ఆయన పక్కన ఉన్నాడు, జనం ఆయన పక్కన ఉన్నారు. గాడు గెలవనీకి పుడితే
నువ్వు బతికి నీకు ఓడిపోయాను అనుకోరా పద వెళ్ళిపోదాం